పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఇలా బ్రతకవలసి ఉంటుందని మార్గనిర్దేశకత్వం ఇవ్వగలిగినటువంటి ప్రమాణము వేదం ఒక్కటి. శృతి తరువాత వచ్చేటటువంటి ప్రమాణము స్మృతి. శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాస మహాకవి. శృతి వెంట ఎలా నడుస్తుంది అంటే దూడ ఆవు వెంట నడిచినట్లు నడుస్తుంది. శృతిలో ఉన్నటువంటి విషయాలని ఋషులు సంకలనం చేసి స్మృతులుగా అందిస్తారు. శృతి స్మృతులలో ఉన్న వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది పురాణం. పురాణ శ్రవణం చేస్తే ఏమవుతుంది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. కలిగి ధార్మికమైనటువంటి జీవనం వలన భగవంతుని యొక్క కారుణ్యమునకు నోచుకుని ఈశ్వరుని యొక్క కారుణ్యము వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానం వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకోగలిగినటువంటి పునరావృత్తి రహిత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. కాబట్టి ఆ స్మృతి పురాణము. తర్వాత వచ్చేటటువంటిది శిష్టాచారము. శృతి స్మృతి పురాణము కూడా తెలియకపోతే పెద్దలైనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో చూసి, శాస్త్రం ఎరిగిన వారి యొక్క నడవడి ఎలా ఉంటుందో చూసి అలా మనం కూడా నడవలసి ఉంటుంది. 5వ ప్రమాణము అంతరాత్మ ప్రబోధము. ముందు ఉన్న 4 తెలియకపోతే, అందుబాటులో లేకపోతే శృతి స్మృతి పురాణము శిష్టాచారము అన్నవి లభ్యం కానప్పుడు మాత్రమే అంతరాత్మ ప్రబోధం. కలియుగము అని ఎందుకు వచ్చింది అంటే అసలు ఏవి ప్రమాణములుగా స్వీకరించి నేను జీవిస్తానని చెప్పాలో, దేని ప్రమాణంగా చేసుకుని నేను పరిపాలన చేస్తానని చెప్పాలో, దేన్ని ప్రమాణంగా చేసుకుని నా జీవన రథాన్ని నడుపుకుంటానని చెప్పాలో, అటువంటి ప్రధాన ప్రమాణములైనటువంటి శృతి స్మృతి పురాణము శిష్టాచారము పక్కన పెట్టి ఈ 4 లేనప్పుడు పాటించవలసిన అంతరాత్మ ప్రబోధం 5వ దాన్ని తీసుకొచ్చి మొదటి స్థానంలో పెట్టి నేను అలా ఉంటానని చెప్పడమే కలియుగం యొక్క లక్షణం. మహాస్వామిలా ప్రకాశిస్తాడు. అలా ఉన్నటువంటి స్వరూపం ఆత్మ శాశ్వత వస్తువుగా నిలబడతాడు. ఆ చిత్తశుద్ధి ఏర్పడడానికి పుణ్యకర్మని వాడతాడు. అది చింతపండు పసుపు ఉప్పు పెట్టి పాత్రని తోమడం లాంటిది. అప్పుడు ఇక పనికిరాదు. చింతపండు ఉప్పు చారు కాచుకుంటానంటే పనికిరాదు. చారు కాచుకుంటానంటే ఇంకా పాత్ర తోమడానికి పనికిరాదు. పుణ్యం కావాలి, దానివల్ల ఫలితం కావాలి. ఆ ఫలితం వల్ల నేను ఏదో అనుభవించాలంటే అది చిత్తశుద్ధిగా పనికిరాదు. చిత్తశుద్ధి కావాలనుకుంటే ఆ పుణ్యం మళ్ళీ మీకు ఒక శుభకర్మని ఇవ్వడానికి పనికిరాదు. నిశేషం చేసుకోవడానికి మార్గం ఏమిటి అంటే చిత్తశుద్ధిని పొందే అవకాశం ఒక్క మనుష్య జన్మకే ఉంటుంది. అటువంటి మనుష్య జన్మ పొందాలి అంటే అసలు ఈ ఉపాధి దొరకడం దుస్సాధ్యం. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్య శరీరానికి మాత్రమే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరికరములు 2 ఉన్నాయి. ఏవి అవి అంటే ఒకటి చెవులు. అందుకే వేదం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః అంటుంది. మా చెవులు భద్రముగా ఉండుగాక. మంచి మాటలు మాత్రమే విని ఎప్పుడూ భగవంతుని యొక్క కథలు వినేటటువంటి చెవులు ఏ ఉంటాయో అవి కూడా చిత్తశుద్ధిని పొందుతాయి. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దలంతి ధీకుల్యాః సరళిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదయ శివానంద లహరి అంటారు. ఆ చెవిలోంచి భగవత్ కథలు లోపలికి వెళ్ళి అమృతమై హృదయమునందు నిలబడాలి. అలా నిలబడాలి అంటే ఆ చెవులు ఉన్నటువంటి శరీరము వినగలిగినటువంటి సత్తా ఉన్నది ఒక్క మనుష్య శరీరం. 84 లక్షల జీవరాశులున్న ఏది భగవన్నామాన్ని పలకలేదు. కేవలం భగవన్నామాన్ని పలకడం చేత తాను చేసుకున్న పాపకర్మలను కాల్చేసుకోగలిగినటువంటి అదృష్టమును పొందినటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరమే. ఆ భగవన్నామం పలకడం అంటే అంత తేలికైంది కాదు. దానికి కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారు మాత్రమే పలకగలరు. అందుకే నేను పలుకుతానం లేదు పెద్దలు. ఈశ్వరా నా చేత పలికించని అడిగారు. ఇక పూర్వం వచ్చినటువంటి అవతారాల్లో అధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళని సంహరించాడు. కానీ ఈ అవతారంలో పాపం చేసిన వాళ్ళ పాపాలు తొలగించి పరమకారుణ్యంతో వాళ్ళ మనసులు మారుస్తున్నాడు. మహర్షి దేవతలలో ఎవరు యజ్ఞభక్తగా ఉండవలసిన వాడో నేను నిర్ణయిస్తానని బయలుదేరి బ్రహ్మలోకం దాటి కైలాసం దాటి వైకుంఠానికి వెళ్ళి రమాపతి లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి వేళలో తను సాష్టాంగం చేస్తే తనని చూడలేదని కోపగించి ఆయన వక్షస్థలం మీద తనడం ఏమిటి? ఆయన వక్షస్థలం మీద తంటే లక్ష్మి పక్కకి తొలగిపోతే ఎంత ఓర్పు పట్టారంటే ఈ యుగంలో ఉద్ధరించడానికి ఓర్పు పట్టడం కన్నా మార్గం